జనవరి 22, 2024 చరిత్రలో నిలిచిపోయే రోజు. వందల ఏళ్ల పాటు ఎదురుచూపులు, దశాబ్దాలుగా జరిగినటువంటి పోరాటాల తర్వాత జనవరి 22, 2024లో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. బాలరాముణ్ణి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. యూజువల్గా ఈ రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్న వాళ్ళందరికీ చెప్పేటువంటి ఒక మాట, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ నిర్మాణంలో భాగస్వాములం అవుతాము. మాకు అదృష్టం ఎంతో ఉంటే తప్ప ఈ నిర్మాణంలో మాకంటూ ఒక పాత్ర ఉండదు అంటారు. అయితే ఈ మహాద్వార నిర్మాణానికి సంబంధించి 1000 ఏళ్ల పాటు రామ మందిరం ఉన్నట్టుగానే మహాద్వారాలు కూడా 1000 ఏళ్ల పాటు ఉండాలి. అందులో పడినటువంటి కృషి, శ్రమ ఎలాంటిది? ఏదైనా టెన్షన్ ఉందా, లేకుంటే అంతా రాముడే చూసుకున్నారు, క్లియర్గా చాలా ఈజీగా అయిపోయిందా? మనం మాట్లాడదాం. మనతో పాటుగా ఉన్నారు అనురాధ టీమ్ బస్ శరత్ గారు. శరత్ గారు, మామూలుగా అయితే ఒక అదృష్టం ఉండాలి, ఒక పూర్వజన్మ సుకృతం ఉండాలి, జన్మ ధన్యం అయిపోయింది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం ఇంత మహత్తర కార్యంలో మనం పాల్పంచుకున్నాము అనే ఒక ఫీల్ అంతకు మించి ఉంటుంది కదా. మీరే ఓన్గా ఫీల్ అయినటువంటిది మీరేమనుకునేవాళ్ళు అసలు? ఇవన్నీ ఉన్నాక పని చెయ్యాలి కదా, ఆ సమయానికి అందించాలి కదా, ఆ ఒత్తిడి మా మీద ఉంది. ఇప్పుడు శ్రీరాములు వారి మందిరం ఓపెనింగ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ డేట్ మారదు. అవును, మేము ఈ లోపల అన్ని తలుపులు తయారు చేసి అందించాలి. అన్ని విధాలుగా కూడా స్టార్ట్ చేయటం అనేది లేట్ అయిపోయింది. మాకున్న అతి తక్కువ టైంలో వీలైనంత హై క్వాలిటీ, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయటం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న పని. అదృష్టవశాత్తు చివరి దశలో ఉన్నాం కాబట్టి ఇవాళ నేను కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను, కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. అయినా కూడా అది పూర్తిగా బిగించి ఆ పూజ అయ్యే వరకు కూడా మాకు ఆ స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ అనేది ఎందుకు? అందరూ మిమ్మల్ని చూస్తున్నారు అనా, లేకుంటే ఒక దివ్య నిర్మాణంలో మీరు భాగస్వాములు అయ్యారు, ఎక్కడ చిన్న లోటు కనిపించొద్దు అనేదా? ఎందులో కనిపించింది మీకు స్ట్రెస్ అనేది? ఇవన్నీ కూడా అంత పెద్ద బాధ్యత మా మీద పెట్టారు. దేశం అంతా ఈ గుడికి ఎదురు చూస్తున్నారు. అవును, ఎదురు చూస్తున్న ఇంత పెద్ద మందిరంలో మేము పార్ట్ అయ్యాము. అది ఒక అదృష్టమే. అయితే దానికి కావలసిన అన్ని కూడా మేము ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ ఒత్తిడి మా మీద ఉంది. అదంతా కూడా స్టెప్ బై స్టెప్ రోజుకు ఒక వెరైటీ ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము అధిగమించుకుంటూ ఎప్పటికప్పుడు మేము దాన్ని సమయానికి అందియటానికి ఎక్కువ దూరాభారం. ఇప్పుడు కన్యాకుమారి ఆ కార్నర్లో ఉన్న మనుషుల్ని అయోధ్య చేర్చాలి. ఫ్లైట్లో తీసుకొచ్చినా కూడా ఫ్లైట్లు కూడా కనెక్టివిటీ లేదు. ఇప్పుడు కావాలంటే ఇప్పటికిప్పుడు సడన్గా ఇంకొక 10 మంది కావాలి, ఇంకొక 20 మంది కావాలని అంటుంటారు. కొత్తగా ఇది యాడ్ చేయమంటారు, అది చేయమని. అటువంటప్పుడు చాలా ఒత్తిడి వస్తుంది. ఒక టైం బౌండ్ ఉంది అక్కడ. అంత టైం బౌండ్ షెడ్యూల్ 2 రోజుల్లో అవ్వాల్సిన 2 రోజుల్లోనే అవ్వాలి. అటువంటి సిచ్యువేషన్లో నేను 24 గంటలు కూడా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా అందించటం అనే లాజిస్టిక్స్ చాలా చేస్తున్నాము. ఎంత ప్లానింగ్ ఉన్నా కూడా ఏదో ఒకటి ఇది వస్తుంది. అయినా కూడా భగవంతుడి ఆశీర్వాదంతో చివరి దశకి చేరుకున్నాము. ఇప్పుడు భగవంతుడి ఆశీర్వాదం ఎంత ఉన్నప్పటికీ అక్కడ సంకల్పం, చిత్తశుద్ధి ఇవన్నీ ఉన్నాయి. టైంకు మనం అందించగలుగుతున్నాము అనుకున్నప్పటికీ కూడా క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు కదా. ఎక్కడ ఏదైనా లోపం దొరికిందా, ఇలా దొరుకుతారు అనేది, అది కూడా ఒక లోడ్ అనిపించిందా మీకు, ప్రెషర్? అదృష్టవశాత్తు మేము చేసిన పనికి క్రిటిసిజం అనేది లేదు. ఒకటే ఏంటంటే సమయానికి అందించడం అనే ఒత్తిడి మాత్రం బాగా ఉంది. మా క్వాలిటీ మీద కానీ, మేము చేసిన ఆర్ట్ మీద కానీ సాక్షాత్ ఎల్ఎన్టీ చైర్మనే వచ్చి చూసి చాలా అప్రిషియేట్ చేశారు. పెద్ద వారందరూ వచ్చి చూస్తున్నారు మా పని, చాలా బాగా మెచ్చుకుంటున్నారు. మెచ్చుకున్నంత మాత్రాన డేట్ మారదు, పూర్తి చేయాల్సిన పని చేయాల్సిందే. సో అందుకని ఎన్ని అదృష్టాలు ఎంతున్నా పని చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి పని చేసే వీ షుడ్ ఆన్సర్. దట్స్ ద ఓన్లీ సొల్యూషన్ వాట్ ఐ హ్యావ్ రైట్ నౌ. సో ఇప్పుడు రామ మందిర ప్రాణప్రతిష్ఠ, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ, ఆ తర్వాత ప్రారంభోత్సవం, ఇవన్నిటి తర్వాత
విశిష్ట అతిథులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్మాణంలో కీలకమైనటువంటి భాగస్వాములందరితో కలిసి మాట్లాడబోతున్నారు. ఆయన కూర్చున్నారు. 150 మంది ఉంటే అందులో మీరొకరు ఉన్నారు అదృష్టం కదా. మేమే కాదు, మా టీం అందరికీ కూడా సపరేట్గా ఇన్వైట్ చేశారు. నిన్నే వచ్చింది అది. చంపత్రాయ్ గారు చెప్పారు, మీరు లేకుండా మేము ఎలా గుడి కడతామని మా కార్వర్లందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అది చాలా వారి వర్క్ని గుర్తించడమే వాళ్ళకి గొప్ప గోల్డ్ మెడల్ వచ్చినట్టే. ఇంతకన్నా ఏం కావాలి. ఒక మేము పని అంతా చేశాక మాకు ఆ ఇన్విటేషన్ వచ్చింది. ఓకే. యూజువల్గా ఇక్కడున్న క్రిటిసిజం అనుకున్నప్పుడు నేను అన్నది ఏంటంటే, ఈ మధ్య కాలంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటిది కనిపిస్తోంది కదా, అందులోనూ కీలకంగా ఉంది. మీరు మహాద్వారాలకి సంబంధించి ఇంత నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఎట్ ద సేమ్ టైం బాలరాముడికి సంబంధించి కూడా అది అవుతోంది. అక్కడ మైసూర్కి చెందినటువంటి శిల్పి చెక్కినటువంటి శిల్పం, ఇక్కడ 2 అంతరాలు లేవు అనేది కూడా వచ్చింది. ఆ స్ట్రెస్ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేయడం అలాంటిది కూడా మమ్మల్ని 3 రాష్ట్రాలకు రిప్రజెంటేషన్ కింద వాడుతున్నారు. ఓకే. తెలంగాణలో మా కంపెనీ ఉంది. ఆంధ్ర తరఫున నేను పుట్టింది ఆంధ్రాలో కాబట్టి నన్ను ఆంధ్రావాడి కింద ఆంధ్ర కూడా అకౌంట్ చేశారు. మా కార్వర్లు అందరూ తమిళనాడు కాబట్టి తమిళనాడు. సో సౌత్ ఇండియా ఒక పార్ట్ అంతా కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నందుకు ఈ గుడికి కొంత అదృష్టం అనే చెప్పాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్ విషెస్ టు యూ అండి.